99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సఖీ కేంద్రం ఆధ్వర్యంలో మెదక్ మండలంలోని చినశంకరంపేట గ్రామ పంచాయతీలోని గ్రామ సభలో 4వ రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్ర న్యాయ సలహాదారు శ్రీమతి సిహెచ్ నిర్మల, కేస్ వర్కర్ శ్రీమతి స్వప్న, గృహహింస చట్టం 2005, పిఓఎస్హెచ్ చట్టం 2013, బాల్య వివాహాల వలన కలిగిన ప్రతికూల పరిణామాలు, మహిళలపై నేరాలు వంటి కీలక చట్టపరమైన నిబంధనలు మరియు సామాజిక సమస్యలపై సమగ్ర అవగాహన కల్పించినట్లు వివరించారు. సోషల్ మీడియా యొక్క ప్రయోజనాలు మరియు నష్టాలు, సైబర్ క్రైమ్ మరియు మహిళల అక్రమ రవాణా నిరోధంపై సమాచారంతో పాటు పోక్సో చట్టం 2012 గురించి కూడా సమాచారం అందించబడింది. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీస్ ఎమర్జెన్సీ 100 ముఖ్యమైన హెల్ప్ లైన్ సేవల గురించి కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా హెల్ప్ లైన్ 181 ని ప్రోత్సహించే అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ కుమార్, గ్రామస్తులు హాజరయ్యారు. సో వాటిని తగ్గించాలి, అది తగ్గించాలంటే ఇది విలేజ్ లెవెల్ నుండే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ మేము రావడం జరిగిందండి. సో అలాంటి కేసెస్ చాలా పెరుగుతున్నాయి. వాటి అన్నింటికి ఎవరైతే 18 సంవత్సరాలు పిల్లలు లేదంటే వాళ్ళ పైన పోక్సో యాక్ట్ కావడము అట్లాంటి పిల్లలకి మా సఖీ కేంద్రంలో షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే తాత్కాలిక వసతు 5 రోజుల వరకు షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాంటి కేసెస్ ఏంటంటే మన నుంచి మన బాధ్యత తీసుకొని అట్లాంటి కేసెస్ ఇంకా నమోదు కాకుండా మన ఇంటి నుండే తల్లిదండ్రులుగా మీరు కానీ లేదంటే సమాజంలో, ఎందుకంటే మీరు ఒక సెక్రటరీ కానీ మన సర్పంచ్ కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాన్ని తీసుకొని మన విలేజ్లో ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.